బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతాంగానికి సాగునీరు విడుదల చేసిన మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్లు విచ్చేసిన సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలం టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పటాకుల శబ్దాలతో, గజమాలతో స్వాగతం పలికారు. వీర బ్రహ్మేంద్ర స్వామి, ఈశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగుగంగ ప్రాజెక్ట్ అనుసంధానమైన బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, అంటే ఈ కృష్ణా జిల్లాల నుంచి ఈ సంవత్సరం ఇప్పటికి 8.5 టీమ్స్ నీళ్లు రావడం జరిగింది. ఇంకా 14 టీమ్స్ నీళ్ళు వచ్చేస్తే కదా అన్ని చెరువులు, అన్ని డ్యాములు కూడా నిండిపోతాయి. దానికి ప్రణాళిక వేసుకొని నవంబర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఈ 14 టీమ్స్ నీళ్ళు తీసుకొచ్చడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు ఆదేశించి చెప్పారు. అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ఇవన్నీ జరగాలంటే ఇంతకుముందు కష్టపడితే ఫలితం ఉంటుంది. దానికి 2014-2019లో మేము 0 నుంచి 18 కిలోమీటర్లో ఆ రోజు కష్టపడి 300 కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి లైనింగ్ చేసిన దానివల్ల ఈరోజు 5,000 క్యూసెక్స్ నీళ్ళు వదులుతాను. లేకుంటే ఎన్ని వదిలేవాళ్ళు ఇంతకుముందు 3,500 క్యూసెక్స్ ఎక్కువ వదిలేవాళ్ళు కాదు, వదిలితే బ్రీచ్ అయిపోయేది. అటువంటి పరిస్థితుల్లో మేము ఈయన గమనించి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా గారు ఇక్కడి నుంచే డైరెక్ట్ కెనాల్ పైన పిలిచిపోయి దీని సమస్యని చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్ 300 కోట్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ దేవినేని ఉమా గారు మాకు 300 కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు వర్క్ చేసిన దానివల్ల ఈరోజు 5,200 క్యూసెక్స్ నీళ్ళు వదిలాం. అది వదిలిన దానివల్ల ఈరోజు 8.5 టీమ్స్ నీళ్ళు ఇక్కడికి వచ్చాయి. ఇంకా 14 టీమ్స్ నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా దానికి ప్రతి రైతాంగానికి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. ఇక్కడ మన బ్రహ్మంగారి మఠం మండలంలో డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్ సరిగా ఇరిగేటెడ్ కావడంలే. దానికోసం మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఇమీడియట్గా మీటింగ్ పెట్టి ఆల్ సీస్ అధికారులందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెడితే దీనికి ఒక స్పెషల్గా సర్వే చేపిస్తున్నారు. అప్పుడు సర్వే చేయడము ఒక రకము, కెనాల్ పోయింది ఒక రకమైంది. ఇప్పుడు సర్వే చేసి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించేకి ఏ రకమైతే అందించేక వీలవుతుంది అది సర్వే చేస్తున్నారు. ఆ సర్వే అయిపోయిన తక్షణమే కలెక్టర్ దృష్టి కూడా మనం తీసుకుపోతే అటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్కి కావాల్సిన ఫండ్స్ మేము ఇస్తామని చెప్పారు. సుమారు 10 కోట్లు అలాట్ చేస్తాను కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. డిఎంఎఫ్ ఫండ్లు మేము ఇస్తాం, మీరు చేయాలని చెప్పడం జరిగింది. దానికి సిఈ గారు కూడా ఎస్టిమేట్ తయారు చేయాలి. ఇంకా మన డ్యామ్ తొందరగా నిండాలంటే ఇంకా లీకేజ్ ఎక్కువ ఉంది. దానికోసం అది డిపార్ట్మెంట్కు ఆల్రెడీ వర్క్స్ ఇంత కావాలని ఎస్టిమేట్ తయారు చేసి డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. అవి కూడా శాంక్షన్ అయిపోతే మన నీళ్ళు ఎక్కడ లీక్ కాకుండా దారి మీద మనం 2,000 క్యూసెక్స్ నీళ్ళు అక్కడ వదిలినా మన డ్యామ్లకి 2,000 వస్తున్నాయి. ఇంకా 3,000 క్యూసెక్స్ నీళ్ళు బయట లీక్ అవుతున్నాయి. దాంట్లో కొన్ని చెరువులు నింపడంలో కొన్ని అవుతుంది. కాబట్టి అది కూడా పరిష్కారం నీళ్ళు పోకుండా చేసేదానికి ఒక ప్రణాళిక మాదిరి ఎస్టిమేట్ తయారు చేసాము. దాని మీద అది కూడా అయితే ఖచ్చితంగా మా ఆశయం అంటే రైతాంగానికి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి. ఈ రైతులకు ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. ఎందుకంటే ఊర్లలో దాటుకోవాలంటే బ్రిడ్జిలు కావాలని చెప్పి అడిగారు. ఆ బ్రిడ్జిలు కూడా కట్టమని చెప్పి సిఈ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా 7 బ్రిడ్జిలు కావాలంటే దానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దానికి కూడా ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు. ఈరోజు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు 300 క్యూసెక్స్, రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఇంకొక 100 క్యూసెక్స్ నీళ్ళు వదిలేని కూడా సిఈ గారికి చెప్పడం జరిగింది. దానికి కూడా 100 క్యూసెక్స్ నీళ్ళు వదులుతారు. మాకు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు సిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఫలానా రైతులకు నీళ్ళు లేవంటే ఇమీడియట్గా ఫోన్ చేసేసి నీళ్ళు వదులుతాను. నిజంగా అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి గేట్ రిపేర్ చేసే 2-3 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా యోగ్యత లేకుండా అది చేయకుండా నిలబెట్టేసిండు. మా ప్రభుత్వం వచ్చేసి ఇమీడియట్గా దానికి గేట్లు తయారు చేసి ఈరోజు నీళ్ళు వదలడం జరిగింది. అంటే 2-3 లక్షలు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు డయాఫార్మ్ వాళ్ళు కట్టారు, సుమారు 60 కోట్లు పెట్టి డయాఫార్మ్ కట్టారు. ఈ డయాఫార్మ్ వాళ్ళు కట్టిన తర్వాత మనకి నీళ్లు స్టోరేజ్ ఎక్కడ లీకేజ్ కాకుండా నిలబడతాయి. ఈ సంవత్సరం నీళ్లు నిలబెట్టిన తర్వాత ఎట్లా ఉంటాయి అనేది కూడా పరిశీలిస్తాం. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, రైతాంగాన్ని ఆదుకోవడం మా ఆశయం.